ఓం శాంతి. ఈరోజు మనం విశేషంగా 4 ప్రకారాల నిశ్చయంపై అనుభూతి చేద్దాము. స్వయంపై నిశ్చయం, రెండవది బాబాపై నిశ్చయం, మూడవది డ్రామాపై నిశ్చయం, నాలుగవది అలౌకిక బ్రాహ్మణ పరివారంపై నిశ్చయం. నిశ్చయం అనేది ఈ జ్ఞాన మార్గంలో చాలా మహత్వపూర్ణమైనది. బాబా కూడా అంటారు, నిశ్చయ బుద్ధి విజయంతి. ఎక్కడైతే నిశ్చయం ఉంటుందో అక్కడ విజయం అనేది నిశ్చితమయ్యే ఉంటుంది. శాస్త్రాలలో కూడా ఇన్ని దృష్టాంతాలు, కథలు ఇవన్నీ చెప్తూ ఉంటారు. ఎవరైతే ఈశ్వరునిపై నిశ్చయం పెట్టుకున్నారో వారు తీరానికి చేరుకున్నారు అని. ఈరోజు యోగంలో ఇలాంటి అభ్యాసం చేయాలి. ఏ ఒక్క నిశ్చయం లోపం ఉన్నా అది దూరమైపోవాలి మరియు సంపూర్ణ నిశ్చయ బుద్ధిగా కావాలి. మొదట మీతో మీరు ప్రశ్నించండి, నాకు స్వయంపై నిశ్చయం ఉందా? లోతుల్లోకి వెళ్ళి విచారించండి. ముందు నాపై నాకు నిశ్చయం ఉందా? స్వయంపై నిశ్చయం ఉంది అంటే ఎప్పుడూ కూడా ఎలాంటి పరిస్థితుల్లో స్వయం బలహీనంగా అనుభవమైతే చేయడం లేదు కదా. నాకైతే ఎప్పుడు ఇలా అనిపించదు కదా, నేను ఇలా చేయలేను, నేను తయారు కాలేను. సదా గుర్తు పెట్టుకోండి, మీ యొక్క స్వమానం నేను ఎవరు. ఈ స్వమానం ఎల్లప్పుడూ గుర్తు పెట్టుకోండి. ఎంత విశేషమైన ఆత్మను సృష్టిలో కోట్ల ఆత్మల నుండి స్వయంగా భగవంతుడు నన్ను ఎన్నుకున్నారు. ఎవరిపై భగవంతుడి దృష్టి పడిందో, ఎవరిపై స్వయంగా భగవంతునికి నిశ్చయం ఉందో అలాంటి ఆత్మను నేను. ఇప్పుడు ఒక్క నిమిషం ఈ నశాలోనే లీనం కండి. ఎవరిపై అయితే స్వయం
భగవంతుడికి నిశ్చయం ఉందో నేను అలాంటి ఆత్మను. ఓ ఆత్మ, ఇప్పుడు నీతో నీవు ప్రశ్నించుకో. స్వయంపై అయితే నిశ్చయం ఉంది, మరేమిటి? వారిపై కూడా నిశ్చయం ఉందా? ఎవరైతే నీకు స్వయం యొక్క పరిచయాన్ని ఇచ్చారో వారితో నీకు ఆది అనాది స్వరూపం యొక్క పరిచయం లభించింది. వారి శ్రీమతంతో మహాపరివర్తన వచ్చింది. ప్రశ్నించండి మీతో మీరు. ఏమిటి? మన ప్రియమైన తండ్రి శివ బాబాపై సంపూర్ణ నిశ్చయం ఉందా? కొంచెం విచారించండి. నేను ఎప్పటి నుండి బాబాకు అయ్యానో నా లోపల ఏమేమి పరివర్తన వచ్చినది? నా ఆలోచనల్లో, మాటల్లో, నా కర్మలో అన్నీ మారిపోయాయి. నా భోజన పానీయాలు, నా వ్యవహారము ఎంతగా మారింది. ఈ పరివర్తన నా జీవితంలో వచ్చింది. ఇది ఎవరి అద్భుతం? ఇది ఆ ప్రియమైన శివ్ బాబా యొక్క ఇంద్రజాలం. విచారించండి. ఏమి మీకు బాబా సహాయం అనుభవం కావడం లేదా? ప్రతి అడుగులో, ప్రతి కర్మలో నాకు ఇంత సహాయం చేస్తారు. అలాంటప్పుడు నాకు
తండ్రిపై సంశయం ఎలా వస్తుంది? మూడు లోకాలు, మూడు కాలాల జ్ఞానం మీరు తప్ప బాబా ఇంకెవరు ఇవ్వగలరు? మిమ్మల్ని పొంది నా జీవితం ధన్యమైనది. బాబా, నాకు మీపై పూర్తి నిశ్చయం ఉంది. నా మనసులో ఏంటి? స్వప్నంలో కూడా మీపై సంశయం రాదు బాబా. ఇంత అతీతమైన మధురమైన అద్భుతమైన తండ్రి పూర్తి ప్రపంచంలో ఎవరికీ కూడా ఉండకపోవచ్చు. తండ్రితో పాటు శిక్షకునిగా, సద్గురువుగా కూడా నిలుపుకుంటున్నారు. మీరే నాకు సత్యమైన తోడు. నాకు పూర్తిగా నిశ్చయం ఉంది బాబా. కల్పం ముందు కూడా స్వర్గం యొక్క వారసత్వం ఇచ్చారు. ఇప్పుడు కూడా 21 జన్మల వారసత్వం ఇవ్వడానికి వచ్చారు. ప్రియమైన బాబా, ఎలాగైతే నాకు స్వయంపై నిశ్చయం ఉంది, మీపై నిశ్చయం ఉంది, అలాగే ఈ డ్రామాపై కూడా సంపూర్ణ నిశ్చయం ఉంది. ఈ డ్రామా చాలా కళ్యాణకారి. ఇందులో ప్రతి దృశ్యంలో నా కళ్యాణమే ఉంది. ఎలాంటి సమస్య ఉండవచ్చు, పరిస్థితులు కావచ్చు,
ఈ డ్రామా యొక్క జ్ఞానం నాకు ధైర్యం ఇస్తుంది, శక్తిని ఇస్తుంది. నా లోపల బలాన్ని నింపుతుంది. నాకు ఈ విషయం యొక్క జ్ఞానం ఉంది బాబా. ఇప్పటి వరకు ఏదైతే జరిగిందో మంచే అయ్యింది. ఇప్పుడు ఏదైతే జరుగుతుందో మంచే అవుతుంది. మరియు ఏదైతే జరగబోయేది ఉందో అది కూడా ఇంకా మంచే అవుతుంది. ఇది 5000 సంవత్సరాల చక్రం. పునరావృతమవుతుంది. క్రొత్తది ఏమీ లేదు. అవినాశీ డ్రామా. ఈ నాటకంలో ప్రతి ఒక్క ఆత్మ పాత్ర వహించడానికి వస్తుంది. ఏ ఆత్మ దీని నుండి తప్పించుకోలేరు. స్వయంగా భగవంతుడు కూడా ఈ డ్రామాలో పాత్రధారి. శుక్రియా బాబా, నాకు ఈ సృష్టిలో ఆల్రౌండ్ పాత్ర వహించే అవకాశం లభించింది. నేను 2 యుగాల వరకు దేవతా రూపంలో పాత్ర వహించాను. మరియు కల్పం యొక్క అంతిమంలో మీతో కలిసే పాత్ర లభించింది బాబా. ధన్యవాదములు బాబా. సృష్టి యొక్క ఆది నుండి తీసుకుంటే ఇప్పటి వరకు ఏ ఆత్మలతోనైతే ఏదో ఒక సంబంధము ఉందో వారితో
నేను 5000 సంవత్సరాల సృష్టి చక్రము పూర్తి చేశాను. ఇప్పుడు ఆ ఆత్మలు నాకు బ్రాహ్మణ పరివారంలో లభించారు. ఈ సంతోషాన్ని వ్యక్తపరచడానికి మాటలు లేవు. కల్పం ముందుగల బ్రాహ్మణ పరివారమే ఇది. ఈ విషయంపై నాకు పూర్తిగా నిశ్చయం ఉంది బాబా. వీరు ఈ బ్రాహ్మణ పరివారం యొక్క సత్యమైన ఆత్మిక స్నేహితులు. ఎందుకంటే నేను ఈ కలియుగి వాయుమండలంలో ఉంటూ కూడా సంగమయుగం యొక్క అనుభూతి చేయిస్తారు. ప్రపంచంలో దుఃఖము, బాధ, తమో ప్రధానం యొక్క వాయుమండలం తయారై ఉంది. కానీ ఈ బ్రాహ్మణ ఆత్మల మధ్యలో ఉంటూ వీరి సాంగత్యంలో ఉంటూ నాకు స్వర్గం యొక్క సుఖము, శాంతి, ఆనందం యొక్క అనుభూతి కలిగింది. అది మరచిపోలేను బాబా. నాకు ఈ ప్రియమైన బ్రాహ్మణ పరివారంపై కూడా నిశ్చయం ఉంది. ఓం శాంతి.